మీ పేరు పరలోకంలో రాయబడిందా? 70 మంది శిష్యులు యేసువారి దగ్గరకు వచ్చి, ప్రవ్వా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పినప్పుడు యేసయ్య, దయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషపడకుండా మీ పేరు పరలోకంలో రాయబడినందుకు సంతోషించండి అని వారితో చెప్పారు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాప విముక్తి, శాశ్వత జీవం దొరికాయన్న ఆనందం కలిగి సంతోషించాలి గాని కొంత అధికారాన్ని, ప్రభావాన్ని ప్రదర్శించగలిగామని కాదు. నిజ విశ్వాసుల పేర్లు యేసయ్య జీవగ్రంథంలో నుండి తొడవకుండా ఆ తండ్రి ఎదుట మరియు ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటానని యేసయ్య చెప్పారు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు లేవో వారికి పరలోక ప్రవేశం లేదు. వారు చనిపోయిన వెంటనే ఆ నరక శిక్షకు గురవుతారు. తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడిన వారిని యేసు తన రక్తంలో కడిగి పవిత్రపరుస్తారు. అప్పుడు పరలోకమందు మన పేరు వ్రాయబడుతుంది.